ఇక్కడ తింపించారు అనమాట. ఎక్కడైనా కానీ కాలేదు. ఇంకా డైలీ డే బై డే ఆ పిల్లోడికి ఎక్కువైపోయింది. లాస్ట్కి ఇంజెక్షన్ స్టేజ్ వరకు వచ్చిండు అనమాట. అసలు ఫుడ్ తీసుకుంటలేడు, ఓన్లీ ఇంజెక్షన్ అయితేనే ఉండగలుగుతుండు. అంటే ఇంట్లో కూడా వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, డబ్బులు తీసుకుపోవడం. అంటే అందరూ ఆనందం ఉండగలుగుతారా? పిల్లలు మనం చూస్తే ఒక బాధ వస్తుంది. ఇక బాధ వచ్చిన తర్వాత మనము బతికే మనం ఏం లాభం? మన కుటుంబంలో పాడైనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? కానీ అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము, మన పిల్లలు, మనము, మన భార్య, మన పిల్లలు, మన కుటుంబం మాత్రం ఫస్ట్ ఏముండాలి? దీన్ని అరికట్టడం, దీన్ని మన దరిదాపులో రాకుండా చేయాలి. ఫస్ట్ చేయాలంటే అన్ని కుటుంబాలు అట్లనే అలా ఆలోచించాలి. మనం బాగుపడితే ఆటోమేటిక్ సమాజం బాగుపడేది, ఆటోమేటిక్గా అందరూ బాగుపడతారు. కానీ ముందు కుటుంబం నుంచి స్టార్ట్ కావాలి. మన పిల్లలు టైంకి వస్తురా, టైం ఆ విధంగా ఇవన్నీ ట్రిక్స్ అన్ని మారుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి బస్తీలో కూడా స్కెచ్ చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక చిన్న తప్పుటడుగు వేసింది అనుకోండి, ఆ ఇల్లు కొలాప్స్ అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్స్, వాళ్ళ అబ్బాయి 9th క్లాస్ వరకు బాగా చదివాడు. 10th క్లాస్లో ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ అయింది. రోజు గాంజా తాగడం, అంటే సిగరెట్ అలవాటు లేనివాడు సిగరెట్ తాగడం నేర్చింది. ఆ సిగరెట్లో గాంజా కలుపుకొని అట్లా దుర్వినియోగం పట్ల నేటి యువత పెడదారపడుతున్నారు. ఈ సంస్కృతిని ఖండిస్తూ ఒక స్ఫూర్తి సెంట్రల్ అధ్యక్షుడు మనోహరెడ్డి అన్న గారు, మరి వేదిక పైన పెద్దలు ఏసీపీ సార్, మరి సిఐ సార్ గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన వాకర్ సభ్యులందరికీ మరి ఇలాంటి చక్కటి వాతావరణం ఇక్కడ మన పార్క్లో మా టీం ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ఫస్ట్గా ఆనందపడుతున్నాము. అసలు ఏంటంటే యువతకు ప్రతి బస్సులో స్లంలో